తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇందుకు కారణం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ నుంచి వెళ్లిన నోటీసులే. నేడు 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం వెల్లడించనున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారు సభాపతి. 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్లాయి. మధ్యాహ్నం 3:30కు స్పీకర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ తో పాటు 5 ఎమ్మెల్యేల లాయర్లు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ నెల 18లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుకు ఒక్క రోజు ముందు 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం వెల్లడిస్తున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. 5 ఎమ్మెల్యేలపై సభాపతి ప్రసాద్ కుమార్ వేటు వేస్తారా, ఊరటనిస్తారా? ఇదే ఉత్కంఠ. వేటు వేస్తే 5 ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీటు కోల్పోవటమే కాదు, ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 ఏళ్ల పాటు అనర్హత వేటు పడుతుంది. అదే పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేల వివరణకు సంతృప్తి చెంది బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లు కొట్టేస్తే వివాదం మరో మలుపు తీసుకుంటుంది. రాజకీయ వేడి ఇంకా రాజుకుంటుంది. బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు. మిగతా 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది కూడా చర్చకు వస్తుంది. స్పీకర్ కు ఇంకా వివరణ ఇవ్వలేదు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్. వీరిలో కడియం శ్రీహరి వివరణకు గడువు కోరగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నారు దానం నాగేందర్. దీంతో ఈ 2 రోజుల్లో కడియం, దానంల నుంచి కీలక ప్రకటన ఉంటుందనే టాక్ మొదలైంది. మొత్తానికి స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తూ ఉండటంతో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ అయింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఈ రోజు ఏదో ఒక తీర్పు వెలువరిస్తారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ రోజు 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం సంబంధించి విచారణ ఉండడంతో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ రోజు 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపైన ఈ రోజు స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే గడువు విధించింది. గతంలో సుప్రీంకోర్టు సీజే ఇదే అంశం సంబంధించి స్పీకర్ కు కోర్టు ధిక్కరణ గురించి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా గట్టిగా ఒకవైపు మందలించడం జరిగింది. దీంతో స్పీకర్ పదే ఈ కేసు సంబంధించి వాయిదా వేస్తుండడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని మీద పదే స్పీకర్ కార్యాలయం దీని మీద నిర్ణయం తీసుకోకుండా సారథిత పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ పైన పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 3 నెలల లోపు దీని మీద ఏదో ఒక విషయం తేల్చాలని చెప్పేసి గడువు విధించింది. జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21 గడువు ముగిసినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి విషయం తేల్చకపోవడంతో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు మండిపడ్డది. సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ పైన. అంతేకాకుండా 4 వారాల్లో విచారణ పూర్తి చేసి ఈ రోజుకు ఏదో ఒక విషయం ప్రకటించాలని చెప్పేసి కూడా గడువు విధించింది. స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ చర్యలకు స్పీకర్ నిర్ణయం కోర్టు ధిక్కరణ కింద వస్తుందని చెప్పేసి కూడా భావించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకుని లేకపోతే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా పరిశుద్ధ పదాలంతో కూడా సుప్రీంకోర్టు సీజే వ్యాఖ్యానించారు. దీంతో రేపు సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ రానున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఈ రోజు మళ్ళీ 5 ఎమ్మెల్యేలని ఆ వైపు బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లను కూడా మధ్యాహ్నం 3:30 తర్వాత అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చింది. 5 సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయా లేవనే విషయం సంబంధించి కూడా వారిపైన వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారా లేదా అనే విషయం సంబంధించి కూడా స్పీకర్ తేల్చనున్నారు. మరోవైపు వీరితో పాటు మరొక 5 ఎమ్మెల్యేలు ఇటు మళ్ళీ చెవెల్ ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే వైపు దానం నాగేందర్, శశంగంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 5 విషయం సంబంధించి కూడా తేల్చాల్సి ఉంది. అయితే
దానం నాగేందర్, కడియం శ్రీహరి మాకు మరింత సమయం కావాలి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఈ రోజు నోటీస్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వారి మీద పూర్తి ఆధారాలు ఉన్నాయా లేదని చెప్పేసి కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతుంది. రేపు సుప్రీంకోర్టు దీన్ని విచారించే నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటిస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.